దీప నా మేనకోడలు అని జ్యోత్స్నకి షాక్ ఇచ్చిన కాంచన. అదేంటి, కాంచన దీపని మేనకోడలు అంటమేంటి? ఇప్పుడు తెలుసుకుని జ్యోత్స్న ఏం చేసింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న మీద కాంచన అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కార్తీక్తో అంటూ ఉంటుంది, ఎరా చూసావా ఆ జ్యోత్స్న అసలు ఎలా మాట్లాడుతుందో, అది అసలు ఎలా పుట్టిందో మా వదిన మా అన్నయ్య కడుపున నాకు అర్థం కావటం లేదు బాబు అని చెప్పేసి ఇంకా విసుక్కుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా అర్ధరాత్రి పూట దీప కార్తీక్ ఇద్దరు కూడా తన బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, ఎప్పటికైనా సరే నా గురించి నిజం చెప్తావా అత్తయ్యకి, నేనే తన సొంత మేనకోడలు అని, జ్యోత్స్న కాదు అని, జ్యోత్స్న దాసుబాబాయ్ కూతురని, నేనే సుమిత్రమ్మ కూతురునని నువ్వే రోజైనా చెప్తావా? ఇప్పటి వరకు నన్ను కోడలుగా చూసుకుంటున్న అత్తయ్య నన్ను మేనకోడలుగా చూస్తుందంటావా అని చెప్పేసి ఇలా జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా కాంచన అయితే వాటర్ లేవు, వాటర్ తెచ్చుకుందామని హాల్లోకి అయితే వస్తుంది. వచ్చేసరికి కార్తీక్ దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న మాటలు అయితే బయటికి వినబడుతూ ఉంటాయి. అదేంటి, వీళ్ళింకా పడుకోలేదా? దీప అసలే ఉట్టి మనిషి కాదు, తనకి టైం టు టైం నిద్ర ఉండాలి, ఫుడ్ కూడా ఉండాలి, ఇంకా నిద్రపోకపోవడం ఏంటి, వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి డోర్ దగ్గరికి అయితే వెళ్తుంది కాంచన. ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళేసరికి కాంచన పేరు రావడంతో ఏంటి నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటూ డోర్ దగ్గరే ఉండి వింటూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కాంచనకైతే నిజం తెలిసిపోతుంది. ఏంటంటే దీపే సుమిత్ర కూతురని, జ్యోత్స్న దాసు కూతురనే విషయం అయితే కాంచనకు అర్థమవుతుంది. అమ్మో దేవుడా, ఇంత పెద్ద నిజం వీళ్ళిద్దరికీ తెలుసా? అందుకేనా వీళ్ళిద్దరూ ఆ ఇంటికి పని మనుషుల్లాగా వెళ్తున్నారు? అగ్రిమెంట్ చింపేస్తానని మా నాన్న అన్న, మా అన్నయ్య అన్నా సరే వాళ్ళు వినకుండా ఆ ఇంటికే పని చేయడానికి వెళ్ళేది ఎందుకా? అంటే దీపని వాళ్ళ కన్న తల్లిదండ్రులకి దగ్గర చేయాలని కార్తీక్ ఇలా వాళ్ళకి డ్రైవర్ లాగా పనిచేస్తున్నాడు. దీప కూడా తన సొంత కన్న తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అని దీప కూడా ఆ ఇంటికే వెళ్తుంది. అసలు నిజం ఇదా? ఇంత నిజాన్ని వాళ్ళ మనసులో దాచుకొని ఎంత బాధపడుతున్నారో నా కొడుకు కోడలు. ఇప్పటి వరకు కోడలుగానే చూశాను దీపని, కానీ దీపే నా సొంత మేనకోడలు అని తెలిసింది. ఇంకా నేను దీపని కాలు కూడా కింద పెట్టనివ్వను, చాలా బాగా చూసుకుంటాను. నా మేనకోడలు ఇప్పుడు కడుపుతో ఉంది. మా అన్నయ్య దగ్గర నేను మాట తీసుకున్న ప్రకారమే నా మేనకోడలే నాకు కోడలైంది. నాకు అంతకు మించి సంతోషం ఏముంది? భగవంతుడు నా పూజలన్నీ చూసి ఇలా నాకు నా మేనకోడల్ని కోడలుగా దయచేశాడు అని చెప్పి కాంచన చాలా సంతోషపడిపోతూ తన రూమ్కి అయితే వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత తనకి నిద్ర అయితే పట్టదు. ఎందుకంటే దీప తన మేనకోడలు అని తెలిసిన దగ్గర నుంచి సంతోషంతో తనకి నిద్ర పట్టకుండా అలా నవ్వుకుంటూ జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ పడుకుంటుంది. ఇంకా తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత జ్యోత్స్న రానే వస్తుంది కాంచన ఇంటికి. ఇంకా పొద్దున్నే జ్యోత్స్న రావడంతో జ్యోత్స్నను చూసి కాంచన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత చేసావే నువ్వు? నా మేనకోడల్ని నువ్వు ఇంట్లోంచి గెంటేయాలని చూసావు. అసలు ఇల్లే తనది, తనే వారసురాలు, కానీ నువ్వు వారసురాలాగా నటిస్తున్నావు ఆస్తి కోసం. ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు, రా నీ పని చెప్తాను అని చెప్పేసి ఇంకా కాంచన అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి హాయ్ అత్త, బావ ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే నీకెందుకే నా కొడుకు గురించి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఏంటత్తా పొద్దున్నే గరంగా ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి అని చెప్పి అంటూ ఉంటే నాదేముందిలేవే, నేనంతా బాగానే ఉన్నాను, నీ గురించి చెప్పు, టిఫిన్ చేసావా? అయినా వేరొకళ్ళ మైండ్ తింటేనే కదా నీకు టిఫిన్ చేసినట్టు, నువ్వు మాకులాగా ఇడ్లీ దోశ తినవు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటత్తా ఎప్పుడూ లేనిది వంకరగా మాట్లాడుతున్నావు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. వంకర మనుషులకి మేము ఎలా మాట్లాడినా వంకరగానే అనిపిస్తుందిలేవే అని అంటూ ఉంటుంది కాంచన అయితే. సరే అత్త, ఇవన్నీ ఎందుకు, బావేడి, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నాకు బావను తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి జ్యోత్స్న అనడంతో నా కొడుకు రాడు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు చెప్పుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నా కొడుకుని నీతో పంపను అని చెప్పి కాంచన అయితే అంటూ ఉంటుంది. అత్త నువ్వేనా మాట్లాడేది ఇలా? రా మేనకోడలా రా అని నువ్వు ఈరోజు నన్ను
ఇన్ని మాటలు అంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే అత్తయ్య కాఫీ ఇదిగోండి అని చెప్పేసి కాఫీ తీసుకుని వస్తుంది కాంచనకి. ఏంటి దీప, మీ అత్తయ్యకేనా కాఫీ, మాకు లేదా అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటే అప్పుడే ఇంకా దీప ఏంటి పెద్ద మేడం గారు ఇంత పొద్దున్నే వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు దీప, బావని ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తీసుకుని వెళ్దామని వచ్చాను అని చెప్పడంతో బావ ఎక్కడికి రాదు, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, బావ నేను హెల్త్ చెకప్కి వెళ్తున్నాము, నాకు ఈరోజు జనరల్ చెకప్ ఉంది, అందుకే బావని తీసుకుని వెళ్తున్నాను, బావ నీతో రాడు అని తెగేసి చెప్తుంది దీప. దాంతో ఇంకా జ్యోత్స్నకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏయ్ నువ్వెవరు అసలు నా బావని నాతో పంపించను అనడానికి, నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు, నాకు చిన్నప్పటి నుంచి నా బావే కావాలి అని చెప్పి అనేసరికి జ్యోత్స్న చంప పగలగొడుతుంది సుమిత్ర. ఏంటే నా కోడల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటత్త నువ్వు సొంత మేనకోడల్ని వదిలేసి నిన్న కాక మొన్న వచ్చిన కోడలికి సపోర్ట్ చేస్తావేంటి అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అవునే, నేను నా సొంత మేనకోడలికి సపోర్ట్ చేస్తున్నాను, దీప నా సొంత మేనకోడలు, నువ్వు ఆ దాసు కూతురివే నువ్వు అని నిజం బయట పెట్టేస్తుంది కాంచన. దాంతో దీప షాక్ అయిపోతుంది. ఈ విషయం అత్తయ్యకి ఎలా తెలుసు, అత్తయ్యకి నిజం ఎవరు చెప్పారు, బావ చెప్పాడా, లేదే బావ అలా చెప్పడు, ఒకవేళ చెప్పినా నేను అమ్మకు నిజం చెప్పేశాను అని నాతో చెప్తాడు కదా, ఆశ్చర్యంగా ఉందే, అత్తకి నిజం ఎలా తెలిసింది అని దీప షాక్ అయిపోతూ ఉంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఏంటత్తా పొద్దున్నే టిఫిన్ చేయకపోయేసరికి నువ్వేం మాట్లాడుతున్నావో ఏమి అంటున్నావో నీకు అర్థం కావటం లేదనుకుంటా, నేను అసలైన నీ మేనకోడల్ని, దీప కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నాకు తెలిసే ఎవరు బయట వాళ్ళో, ఎవరు నా ఇంటి వాళ్ళో, ఎవరు నా రక్త సంబంధమో, ఎవరో నా రక్త సంబంధంలాగా నటిస్తున్నారో అనేసరికి ఇంకా జ్యోత్స్నకైతే బలుపు వెలుగుతుంది. అయితే అత్తకి నిజం తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది, నేను ఇక్కడ నుండి సర్దుకోవడం మంచిది, లేదంటే ఇంకా నేను చెంపదిబ్బలు తినాల్సి వస్తుంది అని చెప్పి జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జ్యోత్స్న నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారి మాటి మాటికి నా ఇంటికి రావడం కానీ కార్తీక్ని బయటికి తీసుకుని వెళ్ళడం మాత్రం చెయ్యొద్దు, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నా కొడుకు నా మేనకోడలు దీపతోనే ఉంటాడు, జీవిత కాలం అంతా ఉంటాడు, నువ్వు నా కొడుకు జోలికి వచ్చావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది కాంచన. దాంతో దీప షాక్ అవుతుంది, జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా దీప నా మేనకోడలు అని జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది కాంచన. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.